మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. హే దాని కంగ్రాచులేషన్స్. అంటే ఒక్క రోజు అమ్మాయి శారీ కట్టుకొని వస్తే ఇలాంటి రియాక్షనా? వాట్ ఏ వావ్. ఓ హలో, నువ్వు ఈ సారీ కట్టుకున్నందుకు కాదు ఇది, మరి బై మిస్టేక్ గా ఏదో నీకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ వచ్చింది అంతే. are you serious? Thank you. ఏం జరుగుతుంది అక్కడ? Excuse me. ఏంటిది? వాళ్ళందరూ ఎందుకు పారిపోయారు? వాడే రాకేందు మౌళి, రాబందు లెక్క. ఈ ఆఫీస్లో ఎథికల్ హ్యాకర్. ఆడి ఈగో ఎవరైనా టచ్ చేశారనుకో, ఆడి మెయిల్ గానీ ఫోన్ గానీ హ్యాక్ చేసేసి ఆడి వీక్నెస్ తో ఆడుకుంటాడు. Hey, my McLetty apple pie. Congratulations. మరి అమ్మాయి మాత్రం అక్కడే ఉంది. ఆ లవర్ హ్యా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కావాలన్నావు కదా, ఇప్పించేసా. థ్యాంక్ యూ రాకీ. అంతేనా? ఇంకా ఉంది. మా చెల్లి ఊరికి వెళ్ళింది. తన ఫోన్ హ్యాక్ చేసి నా ఫోన్ సింక్ చేసినట్టు తెలిసిపోయింది. 2 days నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. సో నువ్వేం చేయాలంటే తన మెయిల్ని హ్యాక్ చేసి తను ఎక్కడుందో ఏం చేస్తుందో యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలి, అంతే. ధన్య ధన్య ధన్య. అంతేనా అంటే అది కాదు. మరి ఇంకేంటి? నీ చేతిలో నాకు అది ఎలా చెప్పేది? చెప్పక్కర్లేదు, నాకు అర్థమైంది. ముందు నా చెల్లి మెయిల్ హ్యాక్ చేయి. చెల్లి 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 వాట్ ద హ్యాక్? 2 వారాలుగా ప్రేమించుకుంటున్నావు, కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదు. 2 వారాలైనా ఇంకా ఏం జరగలేదా? చీ. 2 వారాల నుంచి ప్రేమించుకుంటుంటే ముద్దు పెట్టలేదని అందరు ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? సరే, ముద్దే కదా, దా పెట్టుకోదా. దా. ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడే కదా నన్ను ఇన్సల్ట్ చేసావు. దా పెట్టుకోదా. దా 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 దా. మూడు రాకుండా ముద్దలో పెట్టుకుంటావు, నన్ను బలవంతం చేయకు. నీకు మూడు రావటం ఏంట్రా? దా పెట్టుకోదా. హాయ్, అటు తిరగండి రా. ఇది అన్నం పెడతాను రా, అటు తిరగండి రా. ఏ పెట్టుకోలేవా? నువ్వు మగాడివి కదా. దా 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 పెట్టుకోదా. దా. హే నాకు లేని డౌట్స్ అన్ని రేస్ చేయకు. ఎంతసేపు అబ్బా ఉన్నావా? ఉన్నాడు. ఈ చేతిని మూతనుకో. యా, బ్రేకింగ్ న్యూస్. పాన్ స్టార్ పద్మశ్రీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. పాన్ టు పద్మశ్రీ. ఆమె ప్రయాణం ఓ ప్రభంజనం. నాడు సాధారణ స్త్రీ, నేడు పద్మశ్రీ. పాన్ స్టార్ పద్మశ్రీ అయాసపూరిత ప్రయాణం మరికొద్ది సేపట్లో. వెల్కమ్ మేడం, వెల్కమ్. నువ్వా? ఆ బొకేటు ఆల్రెడీ లేటు. వెళ్ళి రెడీ అవు, పాన్ స్టార్ పద్మశ్రీ ఇంటర్వ్యూ చేయాలి. వాట్? నేను పాన్ స్టార్ ఇంటర్వ్యూ చేయాలా? జర్నలిజం చేసింది పాన్ స్టార్ ఇంటర్వ్యూ చేయడానికి కాదు. హలో హలో, నేను నీకు శాలరీ ఇస్తుంది నువ్వు నా దగ్గర పని చేయడానికి. తెలుసుగా, తమ సర్టిఫికేట్ మన దగ్గరే ఉన్నాయి. సార్ ఎల్లు ఎల్లు. ఎల్లు. సార్ మేడం వచ్చింది సార్. ఈడో దైదుడు, వీడికి 10 మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా కనిపిస్తుంది. సార్ అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్, పద్మశ్రీ పాన్ స్టార్ మేడం. అవునా? ఓ మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. మీరు మా ఛానల్కి రావడం చాలా ఆనందంగా ఉంది. అందులోనూ తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఫన్నీ గాయ్. సార్ ఆవిడ ఎక్కడో చూసినట్టుంది సార్. నేను చెప్పరా, అస్తమానం నీ సెల్లి ఛార్జింగ్ అయిపోద్ది కదా, ఈవిడి క్లిప్పింగ్స్ చూసే. సార్ ఇంకెక్కడో ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా, చంపేతాను నేను.
పాన్ స్టార్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా. సార్ ఈ అమ్మాయిని ఎక్కడో నార్మల్. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? ఐ లవ్ పోన్. చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా. నేను కూడా. ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు. నేను పోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్. ఎక్సైటింగ్. ఒక పాన్ స్టార్ కి ఎస్జీవి ఇన్స్పిరేషనా? వాట్ ఏ కాంబినేషన్. ఇది జిఎస్టీ లెవెల్ వెళ్ళిపోద్ది. టిఆర్పి రేటింగ్ కూడా. కానీ సార్ నాకు అది అచ్చీ. అక్కడ చూడు. ఆయన మీకు ఇన్స్పిరేషనా? ఎలా? నాకు ఎస్జీవి అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు. అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచిమొహంతో ఫోన్ చూస్తారని. ఓహో. నీ బొంద. ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను. ఓహో. నాకేంటి ఈ కర్మ? అప్పుడే నేను ఫోన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సూపర్. దౌర్భాగ్యుడా. ఆయనకి చేరలేదు కానీ ఈ ప్రపంచం మొత్తం చూసింది. నన్ను ఫోన్ స్టార్ట్ చేశారు. దాట్స్ ఇట్. మరి మీ వీడియోస్ ఇంకా ఎస్జీవికి చేరలేదు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎస్జీవి గారు చూసే వరకు మరిన్ని వీడియోస్ చేస్తా. శబ్బాష్ పద్మశ్రీ, మా కర్తవ్యం మాకు గుర్తొచ్చేలా చేసావు. ఏదో ఒక రోజు ఎస్జీవి పాచిమోహంతో నీ వీడియో చూసేలా చేస్తాం. థ్యాంక్ యూ సార్. పద్మశ్రీ గారు, మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా? నన్ను పిచ్చిదాన్నంటావా? నువ్వు పిచ్చిదానివి. మీ ఆఫీసులో అందరూ పిచ్చోళ్ళు. మీ నాకు యాంకరింగ్ పిచ్చా? పిచ్చిది. What? No! Get out of this place! సార్ గుర్తొచ్చింది సార్. ఇది మా ఊర్లో కుంటెంకడ కూతురు సార్. ఎస్జీవి ఇంటర్వ్యూలు చూసి పిచ్చిదైపోయింది. ఊర్లో జనాలంతా పారిపోయింది అనుకున్నారు సార్. ఇక్కడ చూస్తేనే ఇది పెద్ద పాన్ స్టార్ అయిపోయింది. పిచ్చిదైతే ఏంట్రా, మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఎస్జీవికి చేరేలా చేస్తాను. అంట్యో అంట్యా అట్లెట్లా పోయినవో అంటే నాచన ముచ్చట తీర్చకుండానే ఓతివో అంట్యా. ఓ అంట్యా పొద్దున లేవంగానే డైలీ పిలిచి టిఫిన్ పెట్టేదానివి అంట్యో అంట్యా. కుక్క పూట ఫుల్ మీల్స్ పెట్టకుండానే ఓతివో అంట్యో అంట్యా. ఏంటో అంట్యా ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారు అంట్యో అంట్యా అంట్యా. ఇలా ఏడవాలరా? ఏం యాక్టింగ్ డైరెక్టర్ గారు పిండేశారు. ఆయన నువ్వేనారాయణ అంత ఎమోషన్ అయ్యో. మీ పెర్ఫార్మెన్స్ సార్. సార్, చచ్చిపోయిందని కొడుకు ముగుడు ఏడవకుండా పక్కింటో నేను అడ్డమేంటి సార్? అదేరా కల్ట్ అంటే, ద రైజ్ ఆఫ్ ది కల్ట్. అదేరా పబ్లిక్ పల్స్ అంటే. ఎనీవేస్ నారాయణ సార్, డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ వేశారు? యాస్టీ శారీ కట్టించి పైన వైట్లో తీసేస్తాం. నో! తరతరాలుగా యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి? వీటన్నిటికీ చరమగీతం పాడాలి. పాడుతా, పాడిస్తా. స్విమ్ సూట్ వేసి. సార్ సార్, డెడ్ బాడీకి స్విమ్ సూటా? ఇప్పుడు కల్ట్ కామేశ్వరరావు అనిపించారు సార్. అప్పుడు గాని క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు. సార్, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది సార్. ఇదే మూడు టేక్ చేసేద్దాం సార్. భోజనాలు వచ్చాయా? వచ్చాయి సార్. ముందు ఆ పని చేద్దాం. నారాయణ సార్. దాని పేరేం పేరా? కాస్ట్యూమ్ డిజైనర్ కోమల్. అది ఎక్కడా? కోమలి గారు, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. పైకి పైకి పైకి. హీరోయిన్కి ఏం డ్రెస్ ఇచ్చావు? సార్ క్యారెక్టర్ బేసిక్ గా నార్త్ నుంచి కదా. సీన్ ఏమో సాడ్ సీన్. మంచి ఘాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్. ఆపు సీన్ పేపర్ చూసావా? మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా. సీన్ డెప్త్ లోకి వెళ్ళరా? ఏం నారాయణ గారు వీళ్ళు ఇంకా మారరా? అబ్బే కష్టం సార్.
ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్రాల అవతల బ్యాంకాక్ బీచ్ లో బికినీ వేసుకుని బంచిక్ చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీలో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా వాట్ ఏ కల్టీ ఎమోషనల్ సీన్ సార్. ఊరికనే అయిపోతారా కల్ డైరెక్టర్లు అంటే. బాబా బికినీ తీసుకురాబా. మేడం రండి మేడం, వెళ్దాం రండి మేడం. అస్సలు మీ పల్స్ని క్యాచ్ చేయడం, మీ స్టామినాని బీట్ చేయడం ఏ డైరెక్టర్ వల్ల కాదు సార్. సార్ బికినీ కొంచెం పెద్దగైనట్లేదు. ఒకసారి నువ్వు వేసుకొని చూపించు. లెట్స్ సీ హౌ దే లుక్. Oh, I appreciate it. She's cut like me. ఆ నాకుడేంటే, ఆ తాగుడేంటే, అది అది డైరెక్టర్ గాని ఓకే ముందు ఏమైందో చెప్పు. నన్ను బికినీ వేసుకొని చూపించమంటాడా వాడు? రెడీ సెన్స్లెస్ ఫెలో. ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే. ఇండస్ట్రీకి ఐరన్ లగున్న అమ్మాయికి హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు. అయితే ఈ సినిమా కూడా మానేసావా? ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే. ఆ భార్గవ్ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది. రాత్రి ఇంటికి రాలేదే? ఒక ముఖ్యమైన పని నుండి రాలేదు. ఆఫీస్కి ఫోన్ చేశాను, 6ంటికి వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్ళారు? నన్నేమీ అడక్కు, నేనేమీ చెప్పలేను. రాత్రి తెల్లవారులు మీకోసం 1000 కళ్ళతో కోటి ఆశలతో ఎదురు చూసిన భార్యని మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగే హక్కు లేదంటారా? ఇప్పుడు హక్కులు అధికారాల ప్రసక్తి అనవసరం. నువ్వు ఎదురు చూస్తుంటావని తెలుసు, బాధపడతావని తెలుసు. కానీ చెప్పలేని కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను. నన్ను క్షమించు. రాత్రంతా ఇంటికి రాని మగాడు భార్యకి నిజం చెప్పలేకపోయాడంటే అందుకొక్కటే కారణం ఉంటుందని భార్య తెలుసుకోగలదండి. అంటే ఏమిటి నువ్వు అనేది? కట్టుకున్న దానికి వస్తానని మాట తప్పి మీరు చేసిన పని మరో ఆడదాని దగ్గరికి వెళ్ళడమే. సీత, తొందరపడి పొరపాటుగా నిందలు వేకు. నేను నువ్వు అనుకున్న తప్పు మాత్రం చేయలేదు. నా మాట నమ్ము. అని అబద్ధం చెప్పి నిజమని నమ్మమంటే నేను ఎలా నమ్ముతానండి? సీత, నేను చెప్పేది అబద్ధం కాదు. మరి నిజమేమిటో చెప్పండి. నిజమేమిటో చెప్పే పరిస్థితిలో నేను లేను. నిజమేమిటో ఎలా చెప్తారో, ఎందుకు చెప్తారో? సొమ్ము కోసం ఆశపడే బజారు మనిషితో రాత్రంతా కులుకొచ్చిన భర్త భార్య దగ్గర నిజమెందుకు చెప్తాడండి? అబద్ధమే చెప్తాడు. సీత, భార్యాభర్తల మధ్య ఉండవలసింది నమ్మకం. భర్త మాట భార్య, భార్య మాట భర్త నమ్మలేని రోజున వాళ్ళ మధ్య ఉన్న బంధం తెగిపోతుంది. నమ్మకం అనేది నిజం చెప్పే మనుషుల మీద ఉంటుంది కానీ అబద్ధం చెప్పే మనిషి మీద కాదండి. అబద్ధం అనే పునాదుల మీద కట్టుకున్న మన సంసారం అనే భవంతిని మరో పెద్ద అబద్ధం చెప్పి కూల్చి పారేసింది మీరేనండి. అత్తయ్య, మీరే చెప్పండి. రాత్రి వస్తానని చెప్పిన ఆయన కోసం కంటి మీద కులుకు లేకుండా ఎదురు చూసింది నేను ఎందుకు రాలేకపోయారని అడగడం తప్ప? లేదమ్మా, నీ తప్పేం లేదు. ఏరా, కారణం చెప్పలేనంత రాతకార్యం ఏం చేస్తావు? రాత్రి అమ్మాయి అడిగిందని కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయరా? ఒళ్ళు పొగరెక్కితే తల్లాన్ని తల్లడానికి చేతులు కళ్ళు అన్నీ వస్తారా? రాత్రంతా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అమ్మాయి ప్రశ్న అడిగిందని విరుచు పడతారా భ్రష్టుడా? నాన్న, నువ్వు రాకపోవడానికి సవ్యమైన కారణం అంటూ ఉంటే అదేమిటో చెప్పరా? చెప్పు. ఇతన్ని నిలదీసి అడిగినంత మాత్రాన్ని ఎలా చెప్పగలరు సార్? ఎవయా నైట్ జాలియా? నిద్రలేని మొహం చూస్తుంటే తెలియడం లేదు. రాత్రంతా బ్రహ్మాండంగా గడుపుకుంటాడు. వ్యధవేషాలు వేసిన చాలక నీ తప్పును కప్పించుకోవడానికి అడ్డండి. అవకాశం దొరికింది కదా అని కాకులాగా అందరూ నన్ను పొడుచుకు తినాలని చూడకండి. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? పెళ్ళైన దగ్గర నుంచి నాలో నేను ఎంత ఆవేదన అనుభవిస్తున్నాను మీలో ఎవరికైనా తెలుసా? పేరుకు మాత్రం ఈవిడ పెళ్ళంగా ఉన్నా, పడగదిలో మా ఇద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేకపోయినా అందరి ముందు ఆనందంగా ఉండడానికి, నటించడానికి నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీలో ఎవరికైనా తెలుసా? కట్టుకున్న ఆడది పట్టుదలతో
ఈ రోజు వరకు నన్ను ముట్టుకోలేదన్న విషయం మీకు తెలుసా? అయినా నేను ఆమెను ప్రేమిస్తున్నాను గనక, ఆమెకు అన్యాయం చేయలేను గనక ఈ క్షణం వరకు పరాయి ఆడదాని ఒక్క కన్నెత్తైనా చూడలేదన్న నిజం మీలో ఎవరికైనా తెలుసా? ఒక్క రాత్రి నేను ఎందుకు రాలేకపోయానో చెప్పలేనంత మాత్రాన నేను తప్పు చేసినట్టుగా కన్నవాళ్ళు భావించారు, పరాయి వాళ్ళు భావించారు, ఆఖరికి కట్టుకున్నది భావించింది. మగాడిగా నా ఓర్పుకు హద్దుంటుంది, మనిషిగా నా సహనానికి ఓ పరిధి ఉంటుంది. ఈ రోజు నా వాళ్ళు అనుకునే వాళ్ళంతా నన్ను వేలెత్తి చూపించారు. నా ఓర్పు చచ్చిపోయింది, నా సహనం నశించిపోయింది. సీత, ప్రేమ అనే బంధం తెగిపోయాక, మగవాడన్నవాడు తెగించాక ఏం చేస్తాడో, ఎలా మారిపోతాడో ఇక నుంచి నీకే తెలుస్తుంది. నీకే కాదు, నన్ను అన్యాయంగా ఆడిపోసుకున్న అందరికీ కూడా నేను మారిపోతే ఏమవుతానో చూపిస్తాను. వస్తాను. ఏమిటా సమాచారం? నువ్వు చెప్పేది నిజమా? అవును బాబు, అమ్మాయి గారు మిగతా వాళ్ళు చేసిన గొడవకి కృష్ణబాబు మనసు విరిగిపోయింది. ఇంట్లోంచి వెళ్ళిపోయారు బాబు. తొందరపడి అమ్మాయి తప్పు చేసిందిరా. తప్పు చేసింది నేను కదా నాన్న, ఆయన. అబద్ధంతో కట్టిన తాళికి తల ఉంచాను. అంతస్తులు వదిలి ఆయన ఇల్లాలుగా బ్రతకటం అలవాటు చేసుకున్నాను. మనసు మార్చుకుని ఆయనే దేవుడు అనుకునే క్షణంలో నన్ను, నా ప్రేమని నిర్లక్ష్యం చేశారు. నిన్న రాత్రంతా దేంతోనూ గడిపి నా గుండె గాయం చేశారు. అది కాదు బావగారు, ఆ అత్తగారిది రాత్రంతా చిందులు తోకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళేవరా, ఏం చేశారో అని అడిగితే కనీసం జవాబైనా చెప్పకపోతే దాని అర్థం ఏంటి చెప్పండి? చెప్పమంటావా శంకరయ్య? అలా నీ కొడుకు వెళ్ళిపోయాడు అంటే అతను మహానుభావుడయ్యా, మహోన్నతుడని అర్థమయ్యా. నాన్న, ఏమిటి మీరు అనేది? అవునమ్మా, అతను చిన్నవాడైనా చేతులెత్తి దండం పెట్టవలసినంత పెద్ద మనసు గలవాడమ్మా. పెళ్ళం ఇంట్లో కాచు కూర్చుంటే రాత్రంతా అడ్డమైన తిరుగులు తిరుగుచ్చిన మనిషి. చాలే, ఆపవే. తొందరపడి నిందలు వేసి కాపురాలో నిప్పులు పోసుకునేది నీలాంటి ఆడవాళ్ళనే. రాత్రి అంతా అతను ఎక్కడ గడిపాడు అనుకున్నావు? నీ తండ్రికి గుడ్డు జబ్బొచ్చి చావు బతుకుల్లో మంచం పడితే తెల్లవాళ్ళు నిద్రాహారం లేకుండా సేవలు చేస్తూ గడిపాడే. మరి నాకు ఆ విషయం ఆయన ఎందుకు చెప్పలేదు? నిజం నీకు తెలిస్తే నువ్వెక్కడ కంగారు పడి కన్నీరు పెట్టుకుంటావునని చెప్పొద్దని అతని దగ్గర మాట తీసుకున్నాను. నాకిచ్చిన మాట కోసం మీరు నానా మాట్లాడినా అతను నిజాన్ని బయట పెట్టలేదు. ఇప్పటికైనా అర్థమైందా అతను ఎలాంటి మనిషి? సీత, నీ అహంకారాన్ని, అహంభావాన్ని భరిస్తూ, నీ పంతాన్ని, పట్టుదలని సహిస్తూ ఇంతకాలం నువ్వు ఏ సుఖం అందించకపోయినా నిన్నే తన గుండెల్లో పెట్టు దాచుకున్న అతన్ని నువ్వు నిందించడం చాలా ఘోరం, నేరం. నా కూతురికి బుద్ధి లేకపోవచ్చు, మీ అందరి బుద్ధి ఏమైందయ్యా? మీలో ఎవరు కుటుంబాన్ని పట్టించుకోక, రూపాయి సంపాదించక మీ ఇష్టం చెట్టు తిరుగుతుంటే మీ అందరికీ ఇంత తిండి పెట్టిన మనిషి అయ్యి అతను. కన్నవారి కోసం ఎండనక వాననక కష్టపడ్డ మనిషి అయ్యి అతను. అలాంటి మనిషిని గురించి నిజం తెలుసుకోక అవమానించడానికి మీకు బుద్ధి ఉండద్దు. సీత, తెగే వరకు దేన్ని లాక్కూడదమ్మా. తెగించే వరకు ఏ మనిషిని బాధ పెట్టకూడదు. నిజంగా తప్పు చేసిన భర్తలు సైతం క్షమించగలిగే గొప్ప మనసు ఉండాలమ్మా భార్యలకి. అంతేగాని ప్రతి చిన్న తప్పుకి పెద్దగా గొడవ చేసుకుంటే ఈ లోకంలో ఏ కాపురం నిలబడలేదు తల్లి, ఏ కాపురం నిలబడలేదు. నా తప్పేమిటో నాకు అర్థమైంది నాన్న, ఇప్పుడే అర్థమైంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, కొంప మునిగిపోయింది. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పవయ్యా. కృష్ణబాబు ఆ టైపిస్ట్ పిల్లింట్లో మకాం పెట్టారట. ఆమె పెళ్లి కూడా చేసుకుంటా. లేదు, అలా జరగడానికి వీల్లేదు నాన్న. ఆయనకి ఇప్పుడే నేను ఫోన్ చేసి మాట్లాడతాను. నా తప్పులన్నీ మన్నించమని, అవసరమైతే ఏ శిక్షణ విధించమని కోరుతాను. ఆయన నేను దక్కించుకుంటాను, ఆయన దక్కించుకుంటాను. హలో, ఎస్, హోమ్ డు యు వాంట్? నేను కృష్ణ గారి మిస్సెస్ ని. ఆయనతో ఒకసారి మాట్లాడాలి. సారీ, ఆయన బిజీగా ఉన్నారు, ఇప్పుడు మాట్లాడడానికి వీలుండదు. ప్లీజ్, చాలా ముఖ్యమైన విషయం, ఆయనతో మాట్లాడాలి. ఆయన మీరెవరా? నేను ఆయన పర్సనల్ సెక్రటరీని. మీతో మాట్లాడడానికి వారి ఖాళీ లేదట, ఆయనే చెప్పమన్నారు. హలో హలో, నువ్వేం బాధపడకు, అబ్బాయి తప్పకుండా వచ్చేస్తాడు. హలో హలో మై డియర్ హౌస్ మెంబర్స్, ఓ నా ప్రియమైన కుటుంబ సభ్యులారా, హౌ ఆర్ యు? మీరంతా ఎలా ఉన్నారు? ఏమిటి అలా చూస్తున్నారు? ఓహో, కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉన్నారా అని చూస్తున్నారా?
డార్లింగ్ లేట్ ఎందుకు విషయం చెప్పేయండి. ఓ యా యా స్వస్తి శ్రీ చాందమాన సంవత్సరస్ సారీ నోరు తిరగట్లేదు. డాష్ డాష్ లగ్నం ముందు వధువు చిరంజీవి సౌభాగ్యవతి లిల్లిని వరుడు రామకృష్ణకిచ్చి పెళ్లి చేయడానికి తామే నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ శుభముహూర్తమునకు మీరందరూ లక్ష్మీ కళ్యాణ మండపమునకు విచ్చేసి క్యూలో నిలబడి ఆశీర్వదించ ప్రార్థన ఇవ శుభలేఖలు. చేతికి అందించాలా తాగేసి లిల్లిలో పిల్లలో పెళ్లి చేసుకుని సీతకు అన్యాయం చేసి ఈ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తారా భ్రష్టుడా? బెహగ్రగంలో బ్రేక్ డాన్స్ కలిపి సంకరం చేస్తానంటే నేను చస్తే ఒప్పుకోనరా. ఏమండి, తొందరపడి తప్పు చేసిన నాకు ఇంత పెద్ద శిక్ష వేయాలనుకోవటం చాలా అన్యాయం అండి. తాగి కుప్పలేని అన్నయ్య బ్రతిమా లాభం లేదు. ముందు సిగ్గులేని దాని నుంచి అన్నయ్యని రక్షించాలి. బలవంతంగానైనా సరే వీళ్ళిద్దరి మధ్య ఉన్న కనెక్షన్ కట్ చేయాలి. లిల్లీ, నేను ఆడే నాటకంలో పాలు పంచుకుని నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ పాటికి మా వాళ్ళల్లో పూర్తి మార్పు వచ్చి నా కోసం వెతుకుతూనే ఉంటారు. బాబుగారు కొంప మునిగిపోయింది. ఏమిటి సింహాచలం, ఏం జరిగింది? మనం సరదాగా మీ వాళ్ళు ఏడిపించడానికి అచ్చు వేసిన శుభలేఖలు వాళ్ళు నిజమని నమ్మి లక్ష్మీ కళ్యాణ మండపానికి చిన్న సైన్యంలాగా వెళ్ళిపోయారు. అక్కడ కలెక్టర్ గారు అమ్మాయితో పోలీస్ ఐజీ గారు అబ్బాయి పేరు జరుగుతుంది. ఏం గొడవ జరిగిపోతుందో ఏమో. ఏమండి, ఇదేనండి మీ వాడు పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ మండపం. శుభలేఖలు అయిపోయారే ఉంది. ఏమిటయ్యా చాలా పెద్ద బందోబస్తు పెట్టాడు. ఆ వెధవా నేనొచ్చి వాడి చెవి మెలిపెట్టి సప్తస్వరాల్లో ఏడిపించి ఎక్కడ ఇడ్చుకుపోతానని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాడండి దొంగ రాజకీయాలు. నాన్న, శుభలేఖలో రాసిన ముహూర్తం దగ్గర పడుతుంది. ఎలాగైనా పెళ్ళి ఆపాలి, పదండి నాన్న. ఏమండి, ఆలస్యం చేస్తే అమ్మాయికి అన్యాయం జరిగిపోతుంది. పదండి. అవునన్నా, దూసుకెళ్ళి అన్నయ్య రెక్కో చొక్కా పుచ్చుకుని ఈడ్చుకుని వచ్చి. ఏమిటండి ఆలస్యం చేస్తున్నారు? కావాలంటే మగాళ్ళ మధ్యకి నేను వెళ్తాను. మగాళ్ళ మధ్యకి వెళ్ళే అవకాశం ఎప్పుడు వస్తుంది? కాసుకొచ్చాం. ఏమండి, సూత్రధారం టైం దగ్గర పడుతుంది. పదండి. నాన్న, జారిపోయే జీవితం మీద ఎవరిది కాదు గనక మీరందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఆలస్యం చేస్తే జీవితాంతం ఏడవలసింది నేను. అందుకే నేనే ముందు వెళ్తాను. ఈ పెళ్లి జరగనివ్వను. అవసరం వస్తే మీ అందరినీ కాల్చి పారేస్తాను. అంతే అంతే అంతే. ఆ ఇన్స్పెక్టర్ చూడండి ఎంత ట్రిమ్ముగా ఉన్నాడో. గిమ్ము గిమ్ము అలా ఉంటే నిన్ను కాల్చేస్తాను. ఈ పెళ్లి ఆగిపోయే వరకు కక్కావి కట్ చేసేయాలి. పద పద. ఏమిటా పడాలి మీకు? మీకే నీ పూర లాగిపోయిందిరా. అమ్ముంటే తెలుగులో అడగండి, సమాధానం చెప్తాను. పెన్సిల్ నా కొడుకు వీల్లేదు. అక్కడ పిస్టల్ తో అల్లరి చేస్తున్నాడు సార్. నాతో పాటు మీ అందరూ కూడా ఈ పెళ్లి నా పెళ్లి లేదా షూట్ చేసి ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉంటారు మీరు. షూట్ చేసి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అమ్మా, నా మాట నమ్మండమ్మా. నేను చెప్పేది వినండమ్మా. ఈ పెళ్లి జరగకూడదు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆయన నాకు తాళి కట్టిన భర్త అమ్మా. అన్యాయం చేసి మరో పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి మీరైనా ఆపండమ్మా. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది చూస్తూ ఊరుకుంటారా మీరు? అక్కడ నలుగురు ఆడవాళ్ళు పెళ్లి జరగడానికి వీల్లేదని గొడవ పెడుతున్నారు సార్. అప్ సార్, వాళ్ళందరూ వచ్చి స్టేషన్ తీసుకెళ్ళండి. ఓకే సార్. What's happening? What is this? దండం పెడతానమ్మా, నా మాట నమ్మండి. ఏమిటండి ఆ పెళ్లి కొడుకు మా కావాల్సిన అబ్బాయి అంటే ఆయనకి పెళ్ళి అయిపోతుందన్నమాట. అదిగో వ్యాన్లో తీసుకెళ్తాం. అదిగో వ్యాను. నో,
మీరే ఉద్దేశంతో పెళ్లి జరిగే చోట దాడి చేశారో నిజం చెప్పందే ఊరుకునేది లేదు. కలెక్టర్ గారు అమ్మాయితో జరుగుతున్న నా కొడుకు మ్యారేజ్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మీరెవరు? పోలీస్ డిపార్ట్మెంట్ మీద పగబట్టిన మనుషులా, లేకపోతే చెంబల వ్యాలీ ముఠానా? అదేమీ కాదు సార్, నేను గొప్ప సంగీత విద్వాంసుని సార్. ఇవాళ నుంచి వాయువాద్య కళాకారుని కావాలని. స్టాప్ దట్ నాన్సెన్స్. అలాగే సార్. అమాయకులుగా నటిస్తే వదిలిపెడతాననుకుంటున్నారా? అవసరమైతే అండమాన్ పంపించేయగలను. అండమాన్ ఎందుకండి, అన్నవరం పంపించేయండి, మా నేటివ్ ప్లేస్ అదే. షట్ అప్, ఐ విల్ కిక్ యు రాస్కెల్. సార్, మీరెవరు? వీళ్ళంతా మా వాళ్ళే సార్. ఐ సీ, ఈ గ్యాంగ్ కు రింగ్ లీడర్ నువ్వేనన్నమాట. వీడు రింగ్ లీడర్ కాదు సార్, మా అబ్బాయి కృష్ణ. Shut up. ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరు కూడా తగిలించండి సంఖ్య. చాలా బరువుగా ఉన్నాయి సార్, ఇది తీసి వాళ్ళకి ఏంటి సార్? అదిగా సార్, నేను చెప్పేది వినండి. అసలు ఏం జరిగిందంటే, ఏం చెప్పక్కర్లేదు. నా గొళ్ళు మండిందంటే షూట్ చేసి పారేయగలను. ఒరే కోటిగా, నువ్వా? రా. కోటిగా, ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చావురా? ఇక్కడే వచ్చాను కానీ ఒరేయ్, నువ్వు నాకు చిన్న సాయం చేయాలరా. సాయమా? అడుగు, ఏమిటది? మరేం లేదు, వీళ్ళంతా మావాళ్ళేరా. వాట్? పెళ్లి పందిట్లోకి కళ్ళు దాగిన కూతుర్లా ప్రవేశించిన ఈ ముఠ నీ వాళ్ళ? డామ్ డిస్కరేజ్ మ్యాన్. సారీరా, అసలు ఏం జరిగిందంటే, నువ్వు చెప్పే పథకం బానే ఉంది మావయ్య, కానీ ఆ పోలీస్ ఆఫీసర్ పెళ్లి పందిరిలో మన వాళ్ళు చిందులు వేస్తే ఆ పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరండి, మక్కలు ఎరగదని బొక్కలకు దోసేస్తారు. ఆ భయమేం అక్కర్లేదయ్యా. ఈ ఊరొచ్చిన అజీ నా చిన్ననాటి స్నేహితుడు. నేను ఇక్కడున్నట్టు వాడికి తెలియదు, అందుకే వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా నన్ను పిల్లలేదు. అరెస్టులు జరిగి మన వాళ్ళందరికీ బుద్ధి వచ్చిన తర్వాత వాడితో చెప్పి వాళ్ళందరినీ నేను బయట తీసుకురావచ్చు. ఇది బ్రహ్మాండం. అదిరా సంగతి. వెల్, మొత్తానికి కట్టుకున్న దానికి కన్న కూతురికి బుద్ధి చెప్పడానికి మీ అల్లరి అల్లుడు నువ్వు కలిసి ఆడిన నాటకం అన్నమాట ఇది. ఏమయ్యా, ఇంతకీ మా శుభలేఖలు నీకెలా వచ్చాయి? మీ కార్డులు కాదు సార్, మా మావయ్య ధైర్యం చెప్పడంతో ఓ అరడజన్ కార్డులు నేనే ప్రింట్ చేయించి మా ఇంట్లో వాళ్ళ మొహాన్ని కొట్టాను. ఐసీ. ఇన్స్పెక్టర్, వీళ్ళందరి బెడీలు తీసేయి. ఒరే కోటిగా, ఇప్పుడు గనక నువ్వు రాకపోయి ఉంటే వీళ్ళందరినీ జైల్లో వేయించావంట్రా. ఏమండి, భర్తను అర్థం చేసుకోలేని భార్య కాపురాన్ని ఎలా నరకం చేసుకుంటుందో నాకు అర్థమైందండి. నన్ను మన్నించండి. సీత, చూడమ్మా, భార్యాభర్తలిద్దరూ లా అండ్ ఆర్డర్ లాగా కలిసిమెలిసి ఉన్నప్పుడే కాపురం డిసిప్లిన్డ్ గా ఉంటుంది. నా అభిప్రాయం కూడా అదేనండి. ఒరేయ్, ఇంతకాలం మీ డిపార్ట్మెంట్ ద్వారా మానభంగాలు మద్దలే జరుగుతాయని విన్నాను, కానీ ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ద్వారా కాపురాలు కూడా చక్కబడతాయని అర్థమైందిరా. ఒరే ఒరే, మా డిపార్ట్మెంట్ మీద జోకులు వేసావంటే ఇప్పుడు తీసిన బేడీలన్నీ నీకు వేయిస్తా. అంతకన్నా ఒక జత బేడీలు మా ఇద్దరికి వేస్తే పర్మనెంట్ గా విడిపోకుండా ఉంటామండి. మీకు బేడీలు కాదురా, ఇంట్లో పెట్టి తాళం వేస్తాను. యు మీన్ హౌస్ అరెస్ట్? నా అభిప్రాయం కూడా అదేనండి. ఈ భవనాన్ని తిరిగి బాగ్దాద్ నగరానికే తీసుకువెళ్ళి. పాపం కుమార్తె కొరకు సుల్తాన్ గారు ఎంత బాధపడుతున్నారు. భలే సుల్తానులే, వారు కూతురు కనపడలేదని మన అమ్మనే ఖైదు చేశారు.